फटाओ क्या चाहिए अरे मिला 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 చూడండి దోస్తులు మేమైతే ఇప్పుడైతే ఇక మటన్ కర్రీ విత్ కళ్ళు విత్ థమ్స్ అప్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఈరోజు వెరైటీ 31st దావత్ అయితే ప్లాన్ చేసుకున్నాము. చూడండి చికెన్ తోటి చేసుకుంటాము కదా, మేము ఎప్పటికీ చికెన్ ఫిష్ అలాగే ఎగ్స్ తో చేసుకుంటాం, కానీ అలా కాకుండా ఈ రోజు అయితే మటన్ తో అయితే ప్లాన్ చేసాము. చూడండి అలాగే ఇది సింగిల్ మటన్ తో కాదు, ఇక్కడ కళ్ళుతో మేమైతే మటన్ లోనైతే కళ్ళు పోసి అయితే అంటాము. అంతేకాదు కళ్ళు మటనే కాకుండా ఇక్కడ కుండతో చూడండి ఇది రకాల వెరైటీస్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే మేము ప్లాన్ చేసాము. మేమైతే మా పొలం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా మేము వంట చేసుకొని అవన్నీ ప్రిపేర్ చేసుకుంటాం అనేది అయితే మీకు చూపిస్తాము ఫ్రెండ్స్. చూడండి మేమైతే అక్కడనైతే క్రికెట్ అయితే ఆడతాము, అలా కొన్ని గేమ్స్ అయితే ఆడతాము చిన్నగా. చూడండి ఇది వచ్చేసి మట్టి పాత్ర, అరిటాకులు కూడా తీసుకెళ్తున్నాము. అంతేకాకుండా ఇది అయినాక అరిటాకులు వేసుకొని అయితే తింటాము. స్పెషల్ గా ఎప్పుడు విస్తారాకులో తింటున్నాము కదా, కొత్తగా ఈసారి అయితే అరిటాకులో కూడా ప్రయోగం అంటే తినడం చేస్తాము. చూడండి చాలా బాగుంటుంది. అరిటాకులో తింటే హెల్త్ కూడా మంచిది కదా, అందుకోసమే మేము ఇన్ని రకాల వెరైటీస్ తో అయితే ఈ 31st దావత్ ని ప్లాన్ చేసాము. చూడండి మేమైతే అరిటాకుల కోసం అయితే చాలా దూరం వెళ్ళి అయితే తీసుకొచ్చాము. రింకు కళ్ళు తాగడట, గుడ్ బాయ్ రింకు. ఓకే థమ్స్ అప్ అయితే తాగుతాడట. గుమ్ముతాడట మటన్ మొత్తం నాకే సరిపోదు, ఇంతంతనే ఉంది ఇది మటన్ సగం నాకు. కుమార్కు మను ఎట్లా కదా, కుమార్కు 2 ముక్కలు వేద్దాం, గంతే అంతే సరిపోతుంది. నాకు ఇది మొత్తం మీరు 2 ముక్కలు వేసుకొని అండక ముందు తింటా మరి నేను. పాలు అంటే పచ్చే తింటావా? తింటా మరి. చూడండి కుమార్ అయితే ఇప్పుడే పచ్చే తింటా అంటాను. చూడండి నేనైతే ఈ మటన్ మొత్తం అయితే ఒక్కసారి తినేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం 1 kg మటన్, ఇది మొత్తం నాకే సరిపోదు. ఎట్లనో వీళ్ళు ఏం తింటారు ఏమో. ఇప్పుడే అది ఉడకక ముందే వీళ్ళు నాకు అని పాలు వేసుకుంటారు. వండిన తర్వాత ఎవరు ఎంత తింటారో చూద్దాం. చూడండి మా టీమ్ లోకి అయితే సాయి కూడా జాయిన్ అయ్యాడు. చూడండి సాయి కూడా వస్తాడు మా వీడియోలలో. అదైతే మటన్ అయితే తెల్లగా పోసి అయితే వండుతాము. ఇందులో అయితే చిన్న కుండల మేము కూడా ఎప్పుడు అలా ట్రై చేయలేదు. చికెన్ లో ఫస్ట్ టైం ఎట్లా ఉంటుందో మేము కూడా ఇప్పుడే ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, బయలుదేరదామా? దానికోసం అన్ని ఇక సమాన్ అయితే అన్ని లగేజ్ సర్దుకొని అయితే వెళ్తున్నాము. చూడండి మా మమ్మీ వీళ్ళందరూ అయితే ఆటోలో వస్తారు, నేనైతే సైకిల్ మీద అయితే వస్తాను. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడికైతే వచ్చేసాము. ఆటో అయితే బ్యాక్ సైడ్ లో ఉంది, నా సైకిల్ అయితే ఇంకా వెళ్తుంది లోపలికి. అక్కడ తోటకైతే వెళ్తున్నాము, మామిడి తోటలోకి అయితే వెళ్తున్నాము. చూడండి అక్కడ కనిపిస్తుంది మామిడి తోట, అక్కడికే మేము వెళ్ళేది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఈ మామిడి చెట్లలోకి అయితే వచ్చేసాము. ఇక్కడనైతే చాలా నీడగా చల్లగా ఉంది. మేమైతే పంటలు స్టార్ట్ చేస్తాము. చూడండి మేమైతే మన మెయిన్ థింగ్ కళ్ళునైతే ఆటోలనే పెట్టొచ్చాము. నేను రింకు పోయి కళ్ళు అలాగే బ్యాట్ బాల్ కూడా తీసుకొస్తాము. తీసుకురాపరు మనం ఇక్కడ మేమైతే ఇక్కడ అన్ని రెడీ చేస్తాము. ఓకే దోస్తులు, చూడండి నేనైతే మటన్ అయితే చిన్న కట్ చేస్తున్నాను. ఇదైతే పెద్ద పెద్ద పీసులు అయితే కొట్టిండి ఆయన మటన్ షాప్ అయినా. ఇప్పుడు చిన్న కట్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, కుమారన్న అయితే పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తున్నాడు. మేమైతే కళ్ళును అలాగే బ్యాట్ బాల్ అయితే తెచ్చాము. చూడండి కళ్ళునైతే ఇక్కడనైతే తగిలేసేసా. చూడండి ఎలా ఉందో. చూడండి నేనైతే పుదీనా, కొత్తిమీర అలాగే మెంతి కట్ చేస్తున్నాను.
చూడండి ఫ్రెండ్స్, మటన్ అయితే మా మామని అయితే చిన్నగానైతే కట్ చేసేసాడు. చూడండి, ఇకనైతే వండుడే. ఇంకో 2 ఉన్నాయి, ఇంకో 2 అయితే అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, మా మామయ్య అయితే బండలు తెచ్చి అయితే పొయ్యి అయితే చేశాడు. మేమైతే గ్యాస్ అయితే తెచ్చాం కానీ మాకైతే తొందర ఆగట్లేదు, చాలా తినాలనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కట్టెల పొయ్యి మీద వండితే మాత్రము మటన్ టేస్ట్ ఉంటది, మంచిగా ఉంటది. చూడండి, టేస్ట్ ఉంటుంది. అలాగే మాకు ఈ మటన్ అయితే తొందర కుక్ అవుతుంది. అలాగే గ్యాస్ మీద అయితే రైస్ అయితే కుక్ చేస్తాం కాబట్టి ఇక 2 తొందర అవుతాయి. ఇక మేము ఫ్రెండ్స్ ఏంటంటే ఎప్పుడు మేము గ్యాస్ మీద మటన్ తింటున్నాము కదా, ఈసారి అయితే వెరైటీగా కట్టెల మీద అది కుండలో మటన్ అయితే వండబోతున్నాము. ఎలా ఉంటుందో అయిన తర్వాత అయితే మీకు టేస్ట్ చెప్తాము. చూడండి, చూస్తారు కదా ఇక్కడ ఏమేమి జరుగుతుంది అనేది కూడా ఎలా ఉందో చూడండి. ఇంకా కళ్ళు పోసి నేచర్ గ్యాస్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పొయ్యి అయితే అంటు పెడతాను. మేమైతే పొయ్యి అయితే అంటుకున్నవి. కూర అయితే ఫస్ట్ వండుతాం పొయ్యి విన, గ్యాస్ విన అయితే అన్నం వండుతాం. చూడండి, మా అమ్మ అయితే గుండెకైతే మట్టి అయితే రాసేసింది, ఎందుకంటే కర్ర కావద్దు. చూడండి, ఇప్పుడైతే మేము మటన్లో ఉప్పు కారం కలిపేసిన తర్వాతనే నూనెలో అయితే వేస్తాము, అప్పుడే గోలుతుంది. ఇప్పుడైతే నేను కారం వేస్తున్నాను. కొంచెం మటన్ స్పైసీగా ఉండాలి కదా, అందుకోసం అయితే కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాను. చూడండి, కారం ఉప్పు అయితే కలిపేశారు. మటన్కి అయితే మా మామయ్యనైతే కలిపేశాడు. చూడండి, బిర్యానీ ఆకులు ఇవన్నీ అయితే వేస్తున్నారు. పట్టుకారు ఇంటి అక్కడ. చూడండి, ఇప్పుడైతే నూనె వేడైన తర్వాతనైతే మనము మటన్లకు కావాల్సిన మసాలా దినుసులు అయితే వేస్తున్నాను. చెక్క వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంకైతే అక్కడైతే క్రికెట్ అయితే ఆడతాము. చూడండి, ఈ లవంగాలు కూడా వేస్తున్నాను, ఒక 2. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ వేడైంది. పచ్చిమిర్చి ఉన్న ఆనియన్స్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇవి అయితే మామిడి కట్టెలు కాబట్టి మస్తు మండుతుంది. చూడండి మంట అయితే, ఇట్లయితే మా వంట తొందరగా అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనను రింక్ అయితే అక్కడ క్రికెట్ ఆడుతున్నారు. మేమైతే కూర అయితే పొయ్యి మీద వేసిన తర్వాత అయితే మేము కూడా వెళ్ళైతే క్రికెట్ ఆడతాం. చూడండి, ఇప్పుడైతే గుమగుమలాడే అల్లం అయితే వేస్తున్నాము. చూడండి, ఇప్పుడైతే నేనైతే ఇందులో అయితే మటన్ వేస్తున్నా. చూడండి ఎంత తొందర అయిపోయింది కట్టెల పొయ్యి మీద. మామయ్యనైతే మటన్ అయితే వేస్తున్నాడు. నేనైతే మా మను అయితే కళ్ళు బాటిల్ తీసుకొచ్చిండు. కళ్ళు బాటిల్ ఎందుకంటే ఇందులో అయితే కళ్ళు పోస్తాము. కూరనైతే వేసేసారు. మేమైతే క్రికెట్ అయితే ఆడతాము. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉంది. కుమార్ చూడు, సాయి చూసినావా ఎంత మంచిగా ఉంది. మూత పెట్టేస్తున్నాను. పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే దాన్ని అలాగే వదిలేయాలి. అప్పుడైతే పీస్లు ఉడుకుతాయి. తర్వాత మనం దాంట్లోకి కళ్ళు అయితే పోసుకుందాం. కళ్ళు సర్వ్ చేసి కత్తం ఉడికినాక సగం ఉడికినాక కళ్ళు వస్తే సూపర్ ఉంటుంది. ఇందులో అయితే వాటర్ వస్తుంది ఇక. ఓకే, ఇప్పుడు పొయ్యి విన్న అయితే అన్నం పెడదామా? ఇక దీని మీద పెడదాం, గ్యాస్ మీద పెడదామా? మరి కూడా దీని మీద పెట్టుకుంటాం, ఎందుకంటే తొందరగా అయిపోతుంది. తమ్ముడు బాగా పని అవుతుంది మరి దానికి. తమ్ముడు అయితే కానీ టేస్ట్ ఉండదా అన్నం ఎట్లా? గ్యాస్ మీద పెడదాం, లేకపోతే మరి అంటే ఇక్కడ కట్టెలు దొరికాయి అనుకొని గ్యాస్ తీసుకొచ్చినాము. కానీ ఇక్కడ వచ్చే వరకు ఇక్కడ మామిడి తోటలో అయితే ఫుల్ కట్టెలు ఉండే, అందుకనే మేమైతే కట్టెల పొయ్యి అయితే పెట్టేశాము. బాటిల్ కి అయితే క్యాప్ పెట్టాం కదా, అందుకే టైట్ అయిపోయి చాలా పొంగుతుంది ఆ గ్యాస్ కి. చూడండి కళ్ళు అయితే కూరలో వద్దాం ఇప్పుడు. మొత్తం చూడండి కళ్ళు అయితే ఎలా పొంగుతుందో.
అల్ల అయితే పొంగడం అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మా అయితే మటన్ అయితే ఉడుకుతుంది ఇక్కడ కుండలో. చూడండి కుండల చూస్తే మాకు నోరు ఊడుతుంది. ఎప్పుడెప్పుడు తిందామా? కుండల అండింది అనుకున్నా ఈ గంజులు అండిందానికి బాగా తేడా ఉంటది. ముక్క దాని నుంచి లేని నోట్లు చూస్తేనే నోరు ఊరిపోతుంది. చూడండి నాకు ఎప్పుడెప్పుడు అవుతుంది అని చూస్తున్నాము. మను ఎలా ఉంది? సూపర్, కలుగుతో పోసేసి ఇంకా సూపర్ అయింది. చూడండి మా మను అయితే ఇందులో అయితే తెల్లగాలు పోస్తున్నాడు. పోయి మన పోయి. రైట్. ఓకే, గ్లాస్ సైడ్ తెల్లగల్లు అయితే పోసేసాం. మటన్ లో తెల్లగాళ్ళు చూడండి ఫ్రెండ్స్, 2 గ్లాసులు అయితే పోసాము మేమైతే. కళ్ళు సూప్ అయితే మొత్తం వచ్చింది. ఒకసారి దగ్గర నుంచి చూసుకోండి. కళ్ళు సూప్ లెక్కనైతే గ్రేవ్ లెక్కనైతే అయింది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే క్రికెట్ అయితే ఆడుతున్నాం. ఫస్ట్ బ్యాటింగ్ కుమార్ అన్న, ఫస్ట్ బౌలింగ్ నేను లాస్ట్ బ్యాటింగ్, సెకండ్ బ్యాటింగ్ నేను, థర్డ్ మా మామయ్య, ఫోర్త్ సాయి అన్న, లాస్ట్ నేను. చూడండి కుమార్ అన్న అయితే 3 బాల్లే మనిషికి 3 బాల్లే 3 బాల్లలో 3 సిక్స్లు కొడతా అంటున్నారు. అక్కడ అన్నం అయ్యేసరికి మేము క్రికెట్ కూడా రోజు చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనైతే రన్స్ అయితే లేవు. డైరెక్ట్ వికెట్ కి బౌల్ అవుట్ ఉంటుంది, అలాగే క్యాచ్ అవుట్ ఉంటుంది. స్టెప్ చూడండి, స్టెప్ క్యాచ్ లేదు. ఓన్లీ మనిషికి 3 బాళ్ళు. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? బ్యాట్ కి 3 బాళ్ళు ఎవరు తాకిస్తారో 3 బాళ్ళల్లో వాళ్ళే విన్. ఇక చూద్దాం మరి ఎవరు గెలుస్తారు. ఫస్ట్ బాల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే 3 బాళ్ళకి 3 బాల్ అయితే నేను బ్యాట్తో అయితే కొట్టేశాను. ఇప్పుడైతే నేనే ఫస్ట్. నెక్స్ట్ వాళ్ళన్న 3 బాల్ 3 కొడితేనే వాళ్ళు ఫస్ట్ వచ్చినట్టు, లేకపోతే లాస్ట్. రింకు ఫస్ట్ బాల్ ఎత్తానా? రింకు ఘోరం కొడతాను. 6 కొడతాను రింకు. సెకండ్ బాల్. థర్డ్ బాల్. నేనైతే 2 బాల్ కొట్టినా. ఫస్ట్ బాల్, సెకండ్ బాల్. క్యాచ్ పట్టలే. 2 బాల్స్ అయితే కొట్టేశాను. థర్డ్ బాల్ మరి కొడతానా? మిస్ అయితే చూద్దాం. జై థర్డ్ బాల్ అయ్యి క్యాచ్ పట్టలేదు. 3 బాల్కి 3 బాల్ కొట్టేశాను. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు ఇంకా 2 బ్యాటింగ్ అయితే ఉన్నారు. ఇప్పుడు సాయి పెట్టిన బ్యాటింగ్, తర్వాత మను ఉన్నాడు. ఇప్పుడు నేనైతే బౌలింగ్ వేస్తున్నా. చూడండి, సాయికి ఫస్ట్ బాల్ వేస్తున్నాను. అదైతే వైడ్ పోయింది. అవుట్ అవుట్. ఫస్ట్ బాల్కే క్యాచ్ అవుట్ అయ్యిండు సాయి. ఇప్పుడు మను చూడండి, మను అయితే బ్యాటింగ్ అట్టిండు. ఫస్ట్ బాల్ అయితే వేస్తున్నా నేను. మను బౌల్డ్ అవుట్ అవుతాడు. బా ఇప్పుడు సెకండ్ బాల్ పట్టావు క్యాచ్. అరే మెల్ల మెల్ల మెల్ల. రింక్ అయితే డైవర్ ప్రయత్నించిండు కానీ కాలేదు. ఇప్పుడైతే థర్డ్ బాల్. అవుట్ అవుట్. బోల్డ్. థర్డ్ బాల్ బోల్డ్. థర్డ్ బాల్ కి అయితే అవుట్ అయ్యండు మన అయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ లోనైతే మామయ్య ఉన్న కుమార్ అయితే వచ్చారు. ఫస్ట్ కుమార్ ఇద్దరు పేర్లు కుమార్లే. నేను అయితే సెకండ్. నెక్స్ట్ సాయి అన్న లాస్ట్. ఫస్ట్ సాయి మాత్రం ఒకటే బాల్ కు క్యాచ్ అవుట్ అయ్యిండు. మా మను 2 బాల్ కొట్టేసి 3వ బాల్ కు బౌల్డ్ అయ్యిండు. రింకు కూడా 2 బాల్ పట్టిండు, 2 బాల్ కొట్టిండు, 3వ బాల్ కు అవుట్ అయ్యిండు. మేమిద్దరము 3 బాల్ మాత్రం కొట్టేశాము. ఓకే, అక్కడికైతే వెళ్దాం పదండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం. వాళ్ళైతే వెళ్ళేసి అక్కడ మా వంట ఎక్కడ వచ్చిందో ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం. చూడండి, ఇప్పుడైతే మేము బగారా రైస్ అయితే చేసుకుంటున్నాము. దానికోసం అయితే పోపు పెట్టేసి అందులోనైతే ఎసరైతే పోస్తున్నాను. మీరు కళ్ళు తాగుతారు కానీ మాకు థమ్స్అప్ కావద్దా? థమ్స్అప్ తీసుకురా పోండ్రి. సరే అక్క, తీసుకొద్దాం కానీ థమ్స్అప్. కుమారు మన ఇద్దరం తీసుకొద్దాం పా. తొందర రండి మరి. సరే అక్క, తొందరనే వస్తాం. ఓకే.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే అన్నం తినడానికి అయితే రెడీ అయ్యాం. నేనైతే అరిటాకునైతే కడుక్కుంటున్నాను. ఇగో రింకు ఇది పట్టుకో. ఓకే ఫ్రెండ్స్, మా 31st దావత్ అయితే షురు చేస్తున్నాం. ఓకే, అందరికి హ్యాపీ 31st, హ్యాపీ న్యూ ఇయర్. చూడండి దోస్తులు, మేమైతే ఇప్పుడైతే ఇక మటన్ కర్రీ విత్ కళ్ళు విత్ థమ్స్ అప్ 3 ఆల్రౌండ్ మను. చూడండి, అలాగే కార కూడా ఉంది. ఇప్పుడైతే నాకైతే కళ్ళు ప్లస్ థమ్స్ అప్ ప్లస్ బగారా రైస్ ప్లస్ కారా ప్లస్ మటన్ కర్రీ. చూడండి దోస్తులు, గుమగుమలాడే బగారా రైస్ ఎలా వేసుకున్నాను. గుమగుమ వాసన వస్తుంది బగారా అయితే. ఏ కుమార్, కానీ కళ్ళు పోసేయి. మన తోటలో కావాలి పోసేయి. పట్టు ఫుల్ ఎంజాయ్ 31st దావత్. క్లాస్ ఇచ్చినమ్మా. ఓకే, తాగవా? సరే తెల్లగా తాగకపోతే పట్టు. కుమారన్న నాకు నీకు కూడా పోయినా కళ్ళు తాగుతావా? తాగుతా. తాగి మరి 31st దావత్ ఎట్లా చేస్తావు మరి? చాలు చాలు. మరి మెల్లమెల్ల తాగు. ఓకే, అందరికి చేస్. అందరు ఓకే, హ్యాపీగా తినండి ఇంకా మంచిగా. ఓకేనా మనం? ఓకే. మంచిగా ఉందా మను? సూపర్. అంతేనా? అందులో మటన్ ఎట్లా ఉంది మనం? సూపర్. కుండలు అంటే మటన్ వస్తున్నది. ఉడుకుడు తెల్లగాలు కూడా పోసినాం. మస్తు మెత్తగా ఉడికింది కదా, కుక్కర్లో వేసిన దానికంటే మస్తు ఉడికింది. ఇంట్లో వండిన దానికంటే ఈ టేస్ట్ అయితే సూపర్ ఉన్నది. కళ్ళుతోనైతే సూపర్ ఉంది కదా మనం. మస్తుంది. మనం తిన్నాక డాన్స్ చేయాలి. అవును ఇంకో కుమారు, ఇద్దరు మాటలు ఇద్దరు ఫుల్ అయింది. చూస్తూనే అర్థమవుతుంది. ఇద్దరు బొడతారు కావచ్చు. నాయన బొడతారంటవా? నాయన బొర్రడేళ్ళు. అట్లేం లేదు, అది చెట్టుదేనాయే, చెట్టు కళ్ళేనాయే, అలాగేం కాదు. ఇక కడుపు నిండా తిన్నావు, అరిగేరాక ఎగురుతావు. పాట పెట్టు. కుమార్ ఎగిరాలి. రైట్, పాట పెట్టండి. రైట్. పాడమారు.